ఓకే ఓకే సార్. లాహం ఇండస్ట్రీ ఇక్కడ 2014-19 మధ్యన ఈ లాహం ఇండస్ట్రీ అని చెప్పి గోవుల్ని బఫెల్లోస్ని కట్ చేసే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు. సరే, పర్మిషన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలో రావటం జరిగింది. తర్వాత నేను ఎమ్మెల్యేగా మరి 2019 నుంచి 2024గా ఉండటం జరిగింది. ఆ టైంలో చాలామంది దీని మీద ఉద్యమాలు కూడా చేయటం జరిగింది. ఆ ఉద్యమాలు టైంలో నా దగ్గర కొంతమంది రావటం జరిగింది. మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు. నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని అది ఉన్నాయని. ఎట్టి పరిస్థితులను కూడా దాన్ని నడవలేకుండా అధికారులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, పోలీసు అధికారులతో మాట్లాడి, ఇది ఇళ్ల మధ్యన ఉంది కాబట్టి ఇట్టి పరిస్థితులు ఒప్పుకోవాలని చెప్పి దాన్ని ఆపించడం జరిగింది. నా తణుకు ప్రజలు ఇక్కడ జీవహింస జరగకూడదు, ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు, ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది, దాంట్లో చిన్న బ్లడ్ భూకలుషితమై వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండటానికి లేదు. వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవడము, మీరు ఏమైనా అవసరమైతే మార్చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్ గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెల్లోస్, రాత్రి ఆవులు, ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున చాలా మంది మహిళలు ఫోన్ చేస్తున్నారు, పెద్దలు చాలా మంది వచ్చి కలుస్తున్నారు నన్ను. బాబు, ఇది మా ప్రభుత్వం కాదు, ఇది ఉన్న కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని కలవండి, మీరు మాట్లాడండి, దీని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద ఆపి మన తణుకు ప్రజల హింసని మంచిది కాదు కాబట్టి ఈ ప్రజలకి, అలాగే ఈ బ్లడ్ కలుషితమైన వాటర్ అంతా పొల్యూషన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను. మన తణుకు జాతర దగ్గర నిర్వహిస్తున్నటువంటి లాహం ఫుడ్స్కి సంబంధించి మన మాజీ మంత్రి కారుమిగర్ గారు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పర్మిషన్లు ఇచ్చారు దానికి అని చెప్పేసి ఒక ఆరోపణ ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాహం ఫుడ్స్కి ఏ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేది నేను భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి గతంలో ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పర్మిషన్స్, ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పర్మిషన్స్ని కూడా నేను పేపర్ ద్వారా చూపించడం జరిగింది. అప్పుడు 2-3 ప్రెస్ మీట్లు జరిగితే నేను పర్మిషన్స్ వచ్చిన డేట్స్తో సహా చూపిస్తే తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాల. సో అప్పుడు వచ్చినటువంటి పర్మిషన్స్ తప్పితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చేది పర్మిషన్స్ ఇవ్వాల. అప్పుడు కోర్టులో ఉంది, అది కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాల, ఆ కోర్టు స్టే వెకటైంది. నాకు వచ్చినటువంటి సమాచారం వచ్చిన వెంటనే దాని మీద నేను అధికారులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం గతంలో ఏదైతే స్టే ఉందో ఆ స్టేని లిఫ్ట్ చేయడం జరిగింది, ఆ స్టే వాయిడ్ అయిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అది ప్లస్ ఈరోజు ఒక మాజీ మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఎటువంటి గోవధ జరగట్లా, హౌస్ లాటరింగ్ ఏమీ జరగట్లా. ఈయన ఈరోజు గోవధ జరుగుతుందని చెప్పేసి దాని మీద మాట్లాడుతున్నారు. గోవధ మాత్రం జరగట్లా. ఈరోజు బఫేలో స్లాటరింగ్ జరుగుతుంది అనేది మాకున్నటువంటి సమాచారం కూడా. దాని మీద అధికారులని నాకు వచ్చినటువంటి వెంటనే దాని మీద అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే 2 రోజుల్లోనూ
అధికారులు కూడా వచ్చి దాని మీద ఏంటి దాని విధి విధానాలు ఏమైనా పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నారనేది కూడా వెరిఫై చేపిస్తున్నాను. అసలు ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయనేది కూడా వెరిఫై చేపిస్తున్నాం. వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా పిలిచి దాని మీద సరైన విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.